హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి బ్రో ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు? ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి కదా మార్కెట్లో, యూట్యూబ్లో ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే నేను ఈ సెన్సార్ని యూజ్ చేసి ఆర్డినోతోనో ఇంకో ఈఎస్పితోనో ఏదో ప్రాజెక్ట్ చేసి చూపించాలనుకోవట్లేదు. Our channel main theme is to explain science behind it. సో దీని వెనకాల ఉన్న సైన్స్ ఎగ్జాక్ట్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో వీడియోలోకి వెళ్తే అందరూ అనుకుంటారు, ఏముంటుంది బ్రో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ఇక్కడ ఉన్నది ట్రాన్స్మిటర్ అండ్ ఇక్కడ ఉన్నది రిసీవర్. సో ఎప్పుడైతే ఈ ట్రాన్స్మిటర్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ని ట్రాన్స్మిట్ చేస్తుందో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక గోడకి దేనికో తాకి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయింది మళ్ళీ ఇక్కడ రిసీవ్ చేసుకొని అప్పుడు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ అంటారు. కాకపోతే మెయిన్ గోల్ ఈస్ అది కాదు. సో నేను ఏదో తెలుసుకోవడానికి డీపర్ నా చిన్న రీసెర్చ్ చేస్తుంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక థాట్ వచ్చింది. సో ఇక్కడున్న ట్రిగ్ అండ్ ఇకోపిన్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా ఉంటారు తెలుగులో. మేబీ ఇంగ్లీష్లో వీడియోస్ ఉన్నాయో లేదో తెలియదు. నాకు తెలిసినంత వరకు తెలుగులో అంత వీడియోస్ లేవు. సో ఈ ట్రిగ్ అండ్ ఎకోపిన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎగ్జాక్ట్గా ఈ ట్రిగ్ అండ్ ఎకోపిన్స్ మైక్రో కంట్రోలర్తోనూ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, వీటి వల్ల యూజ్ ఏముంటుంది, సో అవన్నీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నింటికంటే ముందుగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, దాంతో మీకు వీడియో డీప్గా వెళ్దాం. సో అక్కడనే మెయిన్ అసలు సబ్జెక్ట్ ఏంది, దేంట్లోకి వెళ్తున్నామని అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిత్ గురించి చెప్తాను. అందరూ అనుకుంటారు ఈ ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా అల్ట్రాసోనిక్ వేవ్స్ సౌండ్స్ని ట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా, అండ్ ఇది కంటిన్యూస్గా రిసీవ్ చేసుకుంటుంది అని ఇది ఒక మిత్. అందరూ ఇదే ఫాలో అవుతుంటారు, బట్ అది ఫ్యాక్ట్ కాదు. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎప్పుడు కూడా 24 hours ఆర్ వాట్ ఎవర్ ద టైం గివెన్, ఆ టైం ఎప్పుడు కంటిన్యూస్గా యాక్టివ్లో ఉండదన్నమాట. అది కంటిన్యూస్గా యాక్టివ్లో ఎందుకు ఉండదు, ఇది డిస్క్రీట్గా ఎందుకు ఉంటుంది, అదంతా మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ చిన్న యానిమేషన్ చూడొచ్చు, దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. అది ట్రాన్స్మిటర్ అనేది వేవ్స్ని కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్మిటర్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వేవ్స్ని అనుకోవచ్చు మీరు. అలా కంటిన్యూస్గా కాకుండా డిస్క్రీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్మిటర్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వేవ్స్ అనుకోండి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ దాని తర్వాత వేవ్స్ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ ఒక వాల్ లాంటి దానికి తాకాక మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చూసుకుంటే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అది రిసీవర్కి ఇన్పుట్ లాగా వస్తుంది. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ట్రాన్స్మిటర్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా వేవ్స్ని ట్రాన్స్మిట్ చేయదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు అలా ఎందుకు జరుగుతుంది, కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ చేస్తే అసలు ప్రాబ్లం ఏమొస్తుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకోవచ్చు, కంటిన్యూస్లీ సేయింగ్ హలో అండ్ సేయింగ్ హలో వన్ ఆఫ్టర్ అనదర్ అని 2 ఇమేజెస్ జనరేట్ చేశాను. అంటే అసలు ఎగ్జాక్ట్గా ఏమవుతుందని చెప్పడానికి. సో మీరు ఎకోస్ గురించి మీరు వినే ఉంటారు. సో ఏమవుతుందంటే ఎకోస్ అనేవి ఓవర్లాప్ అవుతుంటాయి. కంటిన్యూస్గా హలో అని చెప్తే ఫస్ట్ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో హలో అని కంటిన్యూస్గా హలో 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 అని అంటుంటే ఆ ఎకోస్ అనేవి కూడా కంటిన్యూస్గా బ్యాక్ వస్తుంటాయి. బట్ మనకు తెలీదు ఏ ఎకో ఎప్పుడు వస్తుంది, అన్నీ ఓవర్లాప్ అయిపోతున్నాయి. అంటే ట్రాన్స్మిటింగ్ చేసేది అండ్ రిసీవింగ్ చేసుకునేది మొత్తం ఓవర్లాప్ అయిపోతున్నాయి. ఏ ఎకో ఎప్పుడు వస్తుంది అని మనకు అస్సలు అర్థం కాదు, అవి ఓవర్లాప్ అయిపోయి. బట్ సెకండ్ ఇమేజ్లో చూసుకుంటే మీరు మెల్లిగా ఫర్ సర్టెన్ టైంలో
హలో అంటున్నారు, ఆగుతున్నారు, మళ్ళీ హలో అంటున్నారు, ఆగుతున్నారు. సో ఆ టైంలో మీరు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో ఆ టైంలో అయితే ఎకో ఎప్పుడు వచ్చింది అని మనకు ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఆఫ్ టైం అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని అక్కడ ఉన్న మైక్రో కంట్రోలర్ సెకండ్ ఇమేజ్లో చూపించినట్టు కంటిన్యూస్గా కాకుండా వెయిటింగ్ ఫర్ సమ్ టైం అలా డిస్క్రీట్గా వేవ్స్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేవి వాటన్నిటి డిఫరెన్స్ చూసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద రీజన్ ఫర్ కంటిన్యూస్గా ఎందుకు ట్రాన్స్మిట్ చేయదు అనేది. సో ఇప్పుడు ఎకో అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సబ్మెరైన్స్లో కూడా సేమ్ అలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తుంటారు. బికాజ్ కంటిన్యూస్గా ఉంటే అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటప్పుడు ఓవర్లాప్ అయిపోతుంటాయి కదా ఎకోస్ అనేవి. సో ఎకోస్ ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో అదే సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు కంటిన్యూస్గా కాకుండా డిస్క్రీట్గా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో చేస్తుంటారు. సో అదే టెక్నాలజీ రాడార్స్లో కూడా కంటిన్యూస్గా కాకుండా డిస్క్రీట్గా సర్టెన్ టైంలో ట్రాన్స్మిట్ చేస్తుంటారు. సేమ్ బికాజ్ ఆఫ్ ది సేమ్ రీజన్ రెండింటికి. మేబీ టెక్నాలజీ దే ఆర్ డిఫరెంట్ బట్ సేమ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తుంటారు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. కొంచెం టిల్ట్ అయ్యి వచ్చి ఉంటుంది వీడియో. సో మీరు వీడియోని టిల్ట్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ డ్రాయింగ్ ఎందుకు వేసానంటే ఈ ట్రిగ్ అండ్ కోపిన్స్ ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ అవుతాయో తెలియాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్క్రీట్ కాదు, కంటిన్యూస్గా ఉండదు, ఇది డిస్క్రీట్గా ఉంటుంది. సో అవి తెలిస్తేనే ఈ ట్రిగ్ అండ్ కోపిన్స్ గురించి మీకు తెలుస్తాయి. సో ఇది మన సెన్సార్ అండ్ ఇది మైక్రో కంట్రోలర్ ఆర్డినో ఓర్ ESP32 ఇంకేదైనా అనుకోండి. సో ఇక్కడ పిన్స్ కనెక్ట్ చేసి ఉంటారు. సో ఈ VCC అండ్ GND మీకు తెలిసిందే. VCC అండ్ GND పవర్ సప్లైస్ అండ్ మెయిన్ పిన్ వచ్చేసి ట్రిగ్ అన్నమాట. ఈ ట్రిగ్ పిన్కి, ట్రిగ్ అంటే ట్రిగ్గర్. సో ఈ ట్రిగ్ పిన్ ఆల్వేస్ కంటిన్యూస్గా ఉంటే, చెప్పాను కదా ఆల్వేస్ కంటిన్యూస్గా ఉంటే, ట్రిగ్ అంటే ఏం లేదు, ఈ ట్రిగ్ ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్మిటర్కి చెప్తుంది ఎప్పుడు ఆన్లో ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలా, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉండాలా. అలానే ఈ ట్రిగ్ పిన్, ఈ మైక్రో కంట్రోలర్ ఈ ట్రిగ్ పిన్ని అలర్ట్ యాక్టివ్ చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ చేసినప్పుడు సో ఈ ట్రిగ్గరింగ్ పిన్ అనేది ఈ ట్రాన్స్మిటర్కి చెప్తుంది నువ్వు ఈ టైంలో యాక్టివ్లో ఉండాలి అలా అని. సో ఎప్పుడైతే ఈ మైక్రో కంట్రోలర్ మనకు కావాల్సిన ఫంక్షన్ ఏంటి, కంటిన్యూస్గా ఉండొద్దు. కంటిన్యూస్గా ఉంటే ఏమవుతుంది, ఎకోస్ అనేది ఓవర్లాప్ అయిపోయి ఆ డిస్టెన్స్ ఎంత ఉందో, అవి ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందో, ఫస్ట్ ఏ వేవ్ రిఫ్లెక్ట్ అయ్యిందో తెలియదు కదా, ఫస్ట్ నుంచి చెప్పుకున్నది అది. సో ఈ ట్రిగ్ పిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది, ఒక 8 మైక్రో సెకండ్స్ ఆన్లో ఉండు అని ఈ ట్రిగ్గర్ పిన్కి అలర్ట్ చేస్తుంది. సో అప్పుడు అలర్ట్ చేసినప్పుడు ఈ ట్రిగ్గర్ పిన్ ఈ ట్రాన్స్మిటర్కి చెప్తుంది. సో ఈ ట్రాన్స్మిటర్ ఫర్ 8 మైక్రో సెకండ్స్ or నానో సెకండ్స్ వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ రిక్వైర్స్ అకార్డింగ్ టు అవర్ ఫంక్షన్, మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్కి 8 మైక్రో సెకండ్స్ నానో సెకండ్స్ అనుకుందాం. ఆ 8 మైక్రో సెకండ్స్లో 8 మైక్రో సెకండ్స్ ఈ ట్రిగ్గర్ పిన్ యాక్టివ్లో ఉంటుంది. అప్పుడు ఈ ట్రాన్స్మిటర్ అనేది వేవ్స్ని జనరేట్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. ట్రాన్స్మిట్ చేస్తే ఇది ఇక్కడ కాకుండా ఆలో మొత్తం ఇలా వెళ్తుంటాయి. సారీ డ్రాయింగ్ని కొంచెం బ్యాడ్గా చేసినందుకు. ఇలా వెళ్ళిన వేవ్స్ వెళ్తుంటాయి. ఆ టైంలో ఎకో పిన్ ఏం చేస్తుందంటే, ఎకో పిన్ యాక్టివ్లో ఉంటుంది. సో యాక్టివ్లో ఉన్నప్పుడు ఈ మైక్రో కంట్రోలర్కి తెలుస్తుంది ఆల్రెడీ ఈ పిన్ యాక్టివ్లో ఉంది అంటే మనకి ఎలాంటి వేవ్స్ రాలేవని. ఒకవేళ ఈ వేవ్స్ మళ్ళీ 8 మైక్రో సెకండ్స్ ఈ వేవ్స్ అనేది ట్రాన్స్మిట్ అయ్యాక ఒకవేళ మళ్ళీ అవి బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ రిసీవర్కి రిసీవ్ అయినప్పుడు, సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎకో పిన్ అనేది లో అయిపోతుంది, ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇన్యాక్టివ్ అయిపోతే ఈ మైక్రో కంట్రోలర్కి తెలిసిపోతుంది. సో ఈ ఎకో పిన్ ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది అంటే సమ్ సిగ్నల్స్ రిసీవ్డ్ అని దీనికి అర్థమైపోతుంది. సో అప్పుడు దీనికి మనం ఎలాంటి ఫంక్షన్ ఇస్తామో అలాంటి అవుట్పుట్ ఇచ్చేస్తుంది మైక్రో కంట్రోలర్ మనకు. సో ద మెయిన్ రీజన్ ఈస్ ట్రిగ్ అండ్ ఎకో పిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత ఎందుకు చెప్పానంటే, చెప్పాను కదా వీడియో మొత్తం స్టార్టింగ్లో చూస్తే అర్థమై ఉంటుంది. మన మెయిన్ గోల్ ఏంటంటే ఈ ట్రిగ్గర్ పిన్ ట్రిగ్గరింగ్ ఎప్పుడు అవ్వాలంటే ఇన్ని సెకండ్స్ అవ్వాలి, కంటిన్యూస్గా ఉండొద్దు, ఇన్ని సెకండ్స్ అయ్యి ఆగిపోవాలి అని ఈ మైక్రో కంట్రోలర్ ఈ ట్రిగ్గర్ పిన్ని అలర్ట్ చేస్తుంది. అప్పుడు
ఇది కంటిన్యూస్ కాకుండా ఇన్ని సెకండ్స్ ఆన్లో, ఇన్ని సెకండ్స్ ఆఫ్లో, ఆన్లో ఆఫ్లో అయి అప్పుడు డిస్క్రీట్ సిగ్నల్స్ వస్తుంటాయి కదా కంటిన్యూస్ కాకుండా, అప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేవి. ఏది బౌన్స్ బ్యాక్ అయిందో, ఎప్పుడు అయిందో, ఏ టైంకి అయిందో అప్పుడు మనకు ఈ సెకండ్స్ ఇది చెప్తుంది కదా. సో అప్పుడు మన దగ్గర డాటా ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనకు ఈజీగా వచ్చేస్తుంది డాటా, ఐ మీన్ అవుట్పుట్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ డిస్క్రీట్ వేవ్స్, అందుకోసమే. సో ఈ ట్రిగ్ అండ్ ఎకోపిన్స్ గురించి అంత వీడియోస్ చేయలేకుండా ఉంటారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో చేశాను. దీంతో ఇలాంటి ప్రాజెక్ట్ చేయట్లేదు, చాలానే ఉంటాయి యూట్యూబ్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.